వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎస్ విధానాన్ని పూర్తిగా నిర్మూలించి ఓపీఎస్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ గారి ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శనకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం, రాజమండ్రి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల ప్రధాన బాధ్యులు అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రంలో ఒక మంచి ఉపాధ్యాయ సంఘంగా సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రప్రథమంగా సభ్యత్వం పొందిన సంఘంగా స్వర్ణోత్సవాలను 28 సంవత్సరాలకు ముందే పూర్తి చేసుకుని దాదాపు 100 సంవత్సరాల పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. అటువంటి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ అంతానికి నాటి నుండి కూడా పోరాటం చేస్తూనే ఉంది. ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలందరికీ తెలుసు. అయితే మరి గతంలో వచ్చిన ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి సిపిఎస్ అనేది పెద్ద అంశం కాదు, మమ్మల్ని కానీ గెలిపిస్తే 10 రోజుల్లో సిపిఎస్ అనే దాన్ని తొలగించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తానని నమ్మబలికి 5 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఆయన ఉద్యోగం కూడా ఊడింది. కానీ ఓపీఎస్ అనే విధానాన్ని మాత్రం తీసుకురాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 16 లక్షల మంది ఉద్యోగుల్ని, 3 లక్షల మంది ఉపాధ్యాయుల్ని అందరినీ మోసం చేస్తూ జీపీఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే ఒక ఫైల్ని మాత్రం చివరిలో ఆయన ఈ ప్రభుత్వంలో పెట్టి ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు కూడా గత ప్రభుత్వ ఎన్నికల ప్రచారాల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేము మేలు చేస్తాం, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తాం, సిపిఎస్ విధానాన్ని అంతం చేస్తామని చెప్పారు. వారు ఇచ్చిన హామీ మేరకు మరి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ కార్మిక కుటుంబాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి స్వాగతం చెప్పి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో మరి ప్రజలు స్వాగతం తెలియజేస్తే వచ్చిన వెంటనే ఏదైనా ఇచ్చిన హామీలను అమలుపరుస్తారేమో అని చూడటం జరిగింది. దాదాపు 3 నెలలు పూర్తి కావస్తా ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో రూపొందించినటువంటి ముసాయిదా బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకి సంబంధించిన జీపీఎస్ ఫైల్ని జీవోగా ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో పేపర్గా మేము ఖండిస్తే ఆ జీపీఎస్ ఫైల్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ జీవోని అంటే అది పూర్తిగా రద్దు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అయితే భాగస్వామ్య పార్టీగా ఉందో అటువంటి కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని పక్కన పెట్టి మరొక యూపీఎస్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే రూల్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా మేము ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీపీఎస్, ఆల్రెడీ అమలుపరుస్తున్న సిపిఎస్ను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఏదైతే మిమ్మల్ని కోరుకున్నామో ఓపీఎస్ అనేది దాన్ని తక్షణమే అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు కూడా సమయం కావాలి కాబట్టి ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాకు సమయం ఇవ్వండి, మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం, పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తామన్నారు. కాబట్టి మేము మా రాష్ట్ర కమిటీ ద్వారా కానీ, జిల్లాల కమిటీల ద్వారా కానీ మేము రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఈ సిపిఎస్ విధానాన్ని అంతం చేయడానికి
ఈవేళ జిల్లా కలెక్టరేట్ దగ్గర చేస్తున్న నిరసన ఇది మలిదశ ఉద్యమంలో ప్రారంభం మాత్రమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక నుంచి ఖచ్చితంగా మా కోరికలు కనుక మీరు తీర్చకపోతే ప్రభుత్వంలో భాగంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న ఉద్యోగుల్ని మీరేమీ పట్టించుకోకుండా ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కానీ ఉద్యోగులకి రాబోయే కాలంలో వారు 36 సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాల పాటు సేవలు చేస్తే వారికి వచ్చే పెన్షన్ ఇవ్వడమే బరువుగా మమ్మల్ని శిక్షిస్తూ ఈ సమాజంలో ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ చాలా ప్రభుత్వాలకు భారం అయిపోతుందని చెప్పి మమ్మల్ని భూతాలుగా చూపిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు మీరు ప్రజాసేవ చేస్తానని చెప్పి ప్రజల్లోకి ఎంటర్ అయ్యి ఒక 2-3 నెలల పాటు ప్రజలతో మీరు తిరిగి ఓట్లు సంపాదించుకుని కేవలం ఒక 50 నెలల పాటు మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చలామణి అవుతూ ఉంటే 50 నెలల పాటు మీరు జాబ్ చేసినందుకు గాను మీరు ఎంజాయ్ చేసినందుకు గాను మీ జీవితాంతకాలం కూడా పెన్షన్లు మీరు పొందుతున్న విషయం మరి ఇక్కడ తేట తెల్లంగా కనపడుతూ ఉంది. మేము 46 సంవత్సరాల పాటు మా పిల్లం బిడ్డలు పెంచుకోవడం కోసం మేము అనేక ఉద్యోగ పరీక్షలు రాసి కొన్ని అర్హతలతో పాటు మేము సెలెక్ట్ అయ్యి మరి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇక్కడ ఉద్యోగం చేస్తూ మా డబ్బులో కొంత మా జీతంలో కొంత సొమ్ముని మేము మీరు నిర్దేశించిన మేరకు మేము దాచుకుంటూ ఉంటే మాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయం కూడా మీరు గమనించాలి. ఆ విధంగా కాకుండా మేము ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు మాకేదో ఉత్తినే పెన్షన్ ఇస్తున్నట్టు రూపొందించి ప్రజల్లో ఉద్యోగుల పట్ల మరి వ్యతిరేక భావన తీసుకోవడం రావడం అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తగదని చెప్పి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ఆ ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో ఆ సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత ఉద్యోగులే చేస్తున్నారు కనుక ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక ప్రధాన సింహభాగం కనుక ఖచ్చితంగా మరి సీనియర్ దేశంలోనే ఒక సీనియర్ ముఖ్యమంత్రి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నిరసన ప్రదర్శన ద్వారా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు అన్ని విషయాలు తెలుసు. ఓపీఎస్ అంటే ఏంటో తెలుసు, ఈపీఎస్ అంటే ఏంటో తెలుసు, టీపీఎస్ అంటే ఏంటో తెలుసు, ఇప్పుడు కొత్తగా వచ్చిన యూపీఎస్ కూడా మీకు తెలుసు. మరి ఉద్యోగులు సంక్షేమం కోసం మీరు పాటుపడతానని మాట్లాడి ఈవేళ ప్రపంచంలోని అత్యధిక మెజార్టీతో మీరు అధికారం చేపట్టారు కనుక ఆ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మీరు వెంటనే మొట్టమొదటి ఉద్యోగులకు చేయవలసిన పని సిపిఎస్ రద్దు చేయడం. మీరు మెరుగైన పిఆర్సీని ఇస్తానని చెప్పారు, ఐఆర్ వెంటనే విడుదల చేస్తానన్నారు, పెండింగ్లో ఉన్న డిఎల్ని కూడా విడుదల చేస్తానని చెప్పి మీరు బహిరంగ సభల్లో తెలియజేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా ఈవేళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా ఈ నిరసన ప్రదర్శన సాక్షిగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎస్ని వెంటనే రద్దు చేయడానికి చర్యలు తీసుకోండి, ఓపీఎస్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోండి. మీరు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలన్నీ కూడా మిగిలిన బిల్లులన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకోండి. అదేవిధంగా వెంటనే ఐఆర్ ప్రకటించండి. అదేవిధంగా వీలైనంత తొందరలో మరి పిఆర్సీ కమిషన్ కూడా లేదు, ఆ కమిషన్ కూడా నియమించి పిఆర్సీ కూడా మెరుగైన పిఆర్సీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కమిటీ నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శన ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కనుక పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఉద్యోగుల పట్ల ఇదే వివక్షత కొనసాగుతూ ఉంటే, ఇదే చిన్నచూపు కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉద్యోగులు భవిష్యత్తులో పోరాటానికి దిగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తేటతెల్లం చేస్తూ మరి ఈ నిరసన ప్రదర్శన ద్వారా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యంగా ఉపయోగపడే ఓపీఎస్ని మాత్రమే అమలు చేయండి, సిపిఎస్ని యూపీఎస్ని కూడా రద్దు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము తీసుకుంటుందని కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. జిందాబాద్ 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 జిందాబాద్. ఓకే, థ్యాంక్ యూ.